హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో అయితే టమాటా ఎండు రొయ్యల కర్రీ అయితే వండుతున్నానండి. ఇదిగోండి, టమాటా ఎండు రొయ్యల కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. రొయ్యలు అయితే వేడి నీళ్ళలో ఉడకబెట్టుకొని తీసి పక్కన పెట్టుకున్నానండి. నేనైతే దాన్ని ఫ్రై చేయను, చూడండి ఎలా చేస్తాను. ఆనియన్ అయితే ఫ్రై అవుతుంది. ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు టమాటాలు వేసేసుకుందాం. ఇప్పుడు వేసుకుందామండి రొయ్యలు కూడా వేసేసుకుంటున్నాను. ఉప్పు, పసుపు కూడా వేసేసుకుంటున్నానండి. తిప్పుకుందాం ఒకసారి. ఈ మొత్తం తిప్పేసుకొని మూత పెట్టేసేసుకొని ఆవిరిలో కొంచెం మగ్గించుకోవాలండి. ఈ టమాటాలు మగ్గిపోవాలి బాగా ఆయిల్లో. సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే సిమ్లో పెట్టేసేసి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేశానండి. కూర ఎలా ఉందో చూసేద్దాం ఫ్రెండ్స్. కూర అయితే మగ్గిపోయింది. కారం వేసేసుకుందాం ఇప్పుడు. ఇదిగోండి, కారం వేస్తున్నాను. రొయ్యలు వేడి నీళ్ళలో ఉడకబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, వేపవసరం లేదు. వేపితే గట్టిగా అయిపోతున్నాయి, తినాలన్నా తినలేకపోతున్నాం, గట్టిగా అవుతున్నాయి. ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంటుందో మీకు. ఒకసారి ఇలా చేసుకుని వండి చూసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇప్పుడు. ఇదిగోండి, కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. కొద్దిగా మగ్గనిద్దామండి. కొంచెం కొత్తిమీర వేసాం కదా, కొంచెం కారం వేసాం కదా, కొద్దిగా ఒక్క నిమిషం అట్లా మగ్గిచ్చేసేసి దింపేసుకుందామండి. ఇంతేనండి, టమాటా రొయ్యల కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి చేసి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. అంతేనండి, టమాటా రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.